Hi, this is Priya. Welcome to Shobha Telugu News. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మదర్సా చారిటబుల్ ట్రస్ట్లో 100 కేజీల కుళ్ళిపోయిన మాంసాన్ని శుక్రవారం ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ గుర్తించారు. మదర్సా చారిటబుల్ ట్రస్ట్లో శుక్రవారం కరిష్మా కడుపు నొప్పితో మృతి చెందిన విషయం తెలిసిందే. కుళ్ళిపోయిన మాంసం ద్వారా పడిన పదార్థాలు తినడం వల్లే చనిపోయారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. సరే చూస్తున్నట్టు ఫస్ట్ వాసన మామూలుగా. సరే ఏంటి సార్ ప్రాబ్లం ఏంటో మామూలుగా మనం చెప్పడానికి లేదు. ఏం వండారంటే వాళ్ళేమో వెజిటేరియనే చూపిస్తున్నారు అక్కడ. ఇది వండలేదు అంటున్నారు. మరి అది బుధవారం అయింది అంట మా ఇప్పుడు బుధవారం. అది బక్రీద్ 17వ తారీఖు మనకి అయింది. బక్రీద్ 10 అంటే దాదాపు 10 days నుంచి ఈ ఫ్రిడ్జ్లో అక్కడ పారేసారు అన్నీ. చికెన్లు మటన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మటన్ లైట్ పెట్టి లైట్ దాని మీద పెద్ద రేటు తెప్పించనా? అసలు దాన్ని తెగితే అది 1,1000 రూపాయలు చేసి కొడితే మావాడి గంట సేపు గుర్బాలతో కొడితే అంత వచ్చింది. గుర్బంతో కొట్టి కేసు అంటే మనం పంపిస్తున్నాం. ముందు అంటే ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నారు. సేల్ ఉండేలాగా కొనుక్కొని సేల్ రావాలి. 984870 సార్ దీనికి ఈ క్యాంప్ మన ప్రొసీజర్ మనం చేసేద్దాము. ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం. పోలీసులకి వాళ్ళు పంపించేసుకుంటారు. లేదు అది